వెరీ గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారుణ్. నిత్యం దేశంలో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా మా రిపోర్టర్స్ అందరూ కూడా ప్రతిరోజు మీకు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉంటారు. సో ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నారు. మొదటిగా మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. సో అన్ని పోలింగ్ కేంద్రాలను అధికారులు నియామకం చేస్తున్నారు. ఎన్నికల మార్గదర్శకాలను సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ అయితే ఆదేశాలను జారీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు వాళ్ళకు ఉందంటూ కూడా కలెక్టర్ సూచిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును స్వేచ్ఛగా మీరు ఉపయోగించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఖమ్మం జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఎన్నికల పనిలో కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ నిర్దేశాలు ఇవ్వడంతో ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులు, పోలీస్ అధికార యంత్రాంగంతో పాటు ఇతర రెవెన్యూ అధికారులతో పాటు అన్ని రకాల డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఇప్పటికే ఎన్నికల పనిలోకి నిమగ్నమైన సందర్భం కూడా కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 1886 పోలింగ్ స్టేషన్ కి సంబంధించినటువంటి నిర్వహణలో అటు 7 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఏ రూట్ కా రూట్ నోడల్ ఆఫీసర్స్ నియమించడంతో పాటు ఎన్నికలు సజావుగా సక్రమంగా ప్రశాంత వాతావరణం జరగాలని చెప్పేసి అని కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరికీ సూచించారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ప్రధానమైనటువంటి డిఎస్పీలు, ఏసీపీలు, నోడల్ ఆఫీసర్స్ తో పాటు ఎన్నికల ఆర్వలుగా ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరితో కూడా ఇప్పటికే ఇంటరాక్ట్ అవడంతో పాటు వీళ్ళందరూ కూడా 100% పోలింగ్ నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా ఆదేశాలు ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 25 వరకు జరిగేటువంటి నామినేషన్ ప్రక్రియకి సంబంధించి అందరూ కూడా నామినేషన్ కూడా ప్రశాంతంగా కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆ రకంగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ కి సంబంధించిన సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ఎట్లాంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పోలీసులతోటి కోఆర్డినేషన్ చేసి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు సిపి సునీల్ దత్తో పాటు ట్రైనీ సిపిగా ఉన్నటువంటి మౌనిక నేతృత్వంలో వీళ్ళందరూ కూడా పారామిలిటరీ దళాలు, సిఆర్పిఎఫ్ దళాలు, ఇతర ఎన్నికలకు సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించిన నేతలందరితో కూడా అన్ని ప్రాంతాలు కూడా విస్తరణ చేసి అన్ని చోట్ల కూడా ఫ్లాగ్ మార్చ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ప్రజలందరూ కూడా అంటే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తన ఓటుని ప్రజాస్వామ్యబద్ధంగా ఉపయోగించుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా పోలీస్ యంత్రాంగం చేస్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వాహనాల తనిఖీలు కూడా వేగవంతం చేస్తారు. అన్ని చోట్ల కూడా చెక్ పోస్టులు పెట్టి అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కూడా చెకప్ కు అద్భుతంగా జరగాలి. ఎట్టి పరిస్థితులు ఎవరు వదిలిపెట్టేది 50,000 నగదు కంటే తీసుకెళ్తే ఖచ్చితంగా నోడల్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకునేటువంటిది కూడా ప్రధానంగా సూచించినటువంటి దాఖలు కనబడుతున్నాయి. నిన్న ఖమ్మంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా ఆల్టింగ్ చేసేటువంటి నేపథ్యంలో దానవైగూడెంతో పాటు అటు గోపాలపేట, దాంతో పాటుగా ఉన్నటువంటి రామన్నపేట ప్రాంతంలో దాదాపు కొన్ని వేల రూపాయలు విలువ చేసేటువంటి మద్యాన్ని కూడా సీజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా అన్ని చెక్ పోస్ట్ నిర్వహణతో పాటు ఆ అధికారులకు ట్రైనింగ్ ఇస్తూనే మరోవైపున పోలీసులకు సంబంధించి ప్రజల్ని స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఎన్నికలు జరపాలి, ఓటర్లు ఓట్లు నమోదయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తూనే జిల్లాలో ఉన్నటువంటి కూడా యంత్రాంగాన్ని అందరూ కదిలించే ప్రయత్నం కూడా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి నేత విపి గౌతమ్ కూడా ఆ రకమైన ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. ఇదే నేపథ్యంలో ఉన్నటువంటి ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి పకడ్బందీగా జరిపేందుకు కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన రాజకీయ పార్టీలు కూడా ఏ అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇస్తున్నటువంటి సందర్భంలో దానికోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఇదే ఈ సందర్భంగా జరిగినటువంటి మొత్తం చర్చతో పాటు రివ్యూ మీటింగ్ లో కూడా పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాల్ రైటింగ్ విషయంలో కావచ్చు, వాళ్ళ ఎన్నికల గుర్తుకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల నిబంధనలు ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళిని ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమావళి ఉందో దాన్ని ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కనబడుతోంది. ఇట్లాంటి వాతావరణం అంటే ఎన్నికలు మే 13వ తారీఖు జరుగుతున్న ఎన్నికలకి ముందస్తుగానే 2 నెలల రోజులు ముందుగానే పూర్తిగా పకడ్బందీ ఏర్పాటు చేసే దిశ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. ఇప్పుడు ఏ అధికారిని పలకరించినా సరే మీ ఎన్నికల పనిలో ఉన్నాం, ఎన్నికల డ్యూటీలో ఉన్నామని చెప్పేసి అని చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అంటే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి కొంత అక్షరాపేట ఏరియాలో కూడా
అప్రమత్తంగా ఉండే విధంగా కూడా పోలింగ్ ఎన్ని గంటలకు జరగాలి, ఎక్కడెక్కడ నక్సలిజం ఇంపాక్ట్ పడేటువంటి ప్రమాదం ఉన్నటువంటి కూడా కొంత పరిశీలించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అంటే ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి నేపథ్యంలో 16,23,000 మంది పైగా ఓటర్లు ఈ ఓటు హక్కు వినియోగించుకునే దిశగా అడుగులేస్తా ఉన్న సందర్భంగా ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా పక్కా ప్రణాళికతోటి ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ప్రణాళిక రూపొందించిందో ఈసారి కూడా ఎన్నికల్లో అదే పద్ధతిలో కొనసాగించాలని చెప్పేసి అందుకోసం సీసీ కెమెరాలతో పాటు పోలీసు అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ని అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించాలి, ఎట్లాంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలు కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తూ కూడా పార్టీ అంటే అన్ని పార్టీలను కలుపుకొని కూడా ఇప్పటికే ఎన్నికల పనులు నిమగ్నమైనని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్. రైట్ ఉపేంద్ర, అంటే ఇటు పక్క ఆంధ్రలో అంటే ఆంధ్ర సరిహద్దు ప్రాంతం బోర్డర్ ప్రాంతం ఖమ్మం కాబట్టి సో అంటే అసెంబ్లీ టు పార్లమెంటు రెండు జరుగుతాయి, ఇక్కడే మనకి పార్లమెంట్ జరుగుతాయి. సో దీని మీద ప్రభావం ఏమన్నా పడే అవకాశాలు ఉన్నాయా? వీళ్ళకి ఎటువంటి సూచనలు చేస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు? చెక్ పోస్టుల వద్ద రాష్ట్ర సరిహద్దు కాబట్టి ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు ఇక్కడ? ఎస్ వరుణ్, అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి సరిహద్దుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ గా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ 3 చోట్ల కూడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరిని కూడా ఎంత స్థాయి ఉన్నటువంటి ఆఫీసర్స్ తో పాటు వ్యక్తిని కూడా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా అందరిని కూడా చెకప్ చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి బోర్డర్ దాటించాలని చెప్పేసిన ఆదేశాల మేరకు అటు ఖమ్మం జిల్లాలో ముదిగొండ ప్రాంతానికి సంబంధించినటువంటి కావచ్చు, కల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పోస్ట్ తో పాటు అటు అశ్వరాపేట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెక్ పోస్ట్ అన్నిటి కూడా ఇప్పటికే పక్కడ్బందీగా పక్క ప్రణాళికతో కూడా చెకప్లు నిర్వహిస్తా ఉన్నారు. విత్ సీసీ కెమెరా పర్యవేక్షణతో కేంద్ర బలాగాలను కూడా ఖమ్మం జిల్లాకు దింపి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫియర్ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఇంపాక్ట్ కొంత ప్రమాదం ఉంది, లేదా ఆంధ్రప్రదేశ్ ఇంపాక్ట్ ఖమ్మం జిల్లా మీద పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం కాబట్టి ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ కూడా ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ మీద పడేటువంటి అవకాశం ఉంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, ఖమ్మం జిల్లా వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ పోయే ఓటర్లు ఎవరు కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకూడదని చెప్పేసి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏతున్నాయో ఈ ఆదేశాలకు అనుగుణంగా కూడా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమే పనిచేస్తా ఉంది. ఈ ఎన్నికల సజీవంగా జరిపి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రశాంతత వాతావరణాన్ని నిలబెట్టే దిశగా అడుగులేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఎక్కడెక్కడ కొంత సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో, ప్రధానంగా అల్లరి మోకలు ఉండేటువంటి ప్రమాదం కావచ్చు, రౌడీ షీటర్ల యొక్క బైండ్ ఓవర్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఇప్పటికే వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ కావాలని చెప్పేసి కూడా జిల్లా ఎన్నికల అధికారి ఉన్నటువంటి కలెక్టర్ ఆ రకమైన ఆదేశాలు ఇచ్చారు. అందుకు అనుగుణమైనటువంటి ప్రణాళికతోటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా అటు సాధారణమైనటువంటి ఉద్యోగాల నుంచి మొదలు అందరూ కూడా ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఒక చైతన్యవంతమైన జిల్లాలో పక్క ప్రణాళికతోటి పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసినటువంటి చర్యలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లాలో యంత్రాంగాన్ని అందరూ కదిలించే విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్. అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో సంగతి. నెక్స్ట్ మనము ఇక లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కొంత డీలా పడింది అని చెప్పు. ఒక పక్క బీఆర్ఎస్ నుంచి బీజేపీకి అటు కాంగ్రెస్కి వలసలు, ఇటు పక్క ఏమో కవిత అరెస్ట్. ఈ నేపథ్యంలో 11 మందినే పార్లమెంట్ అభ్యర్థులను అయితే ఇప్పటివరకు కూడా ప్రకటించారు కేసీఆర్. సో నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూడా ప్రచారం కూడా కనిపించట్లేదన్నట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ రెండు ప్రభావాలు ఎక్కువగా పట్టట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్ చెప్పండి, కేవలం కవిత అరెస్టు పక్కేమో వలసలు, ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్లో కొంత అలసట ఏర్పడింది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా వరుణ్. పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలు కావచ్చు, ఒకవైపు ఏదైతే నేషనల్ పార్టీస్ అయినటువంటి బీజేపీ అండ్ అదేవిధంగా కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తా ఉన్నారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో నాయకులతో మాట్లాడడము, సమావేశాలు నిర్వహించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతర పార్టీలు చేస్తా ఉంటే ఇక మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అలజడి కనిపించట్లేదు. ఒకవైపు కవిత అరెస్ట్, మరోవైపు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ లో గెలిచినటువంటి చాలా మంది నేతలు వలసలుగా ఇటు కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అందరికన్నా ముందే కేసీఆర్ ఒక వ్యూహంగా కూడా ఆలోచించి అభ్యర్థుల జాబితాను ఇప్పటికే దాదాపు
దాదాపు 8 నుంచి 11 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారాలు కూడా కనిపించట్లేదు. ప్రజల్లో కనీసం కార్యకర్తలతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ కనబడట్లేదు. ఎక్కడికక్కడ కూడా డీలా అయిపోయి కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు ఇటు కవిత అరెస్టు చూడాలా, మరోవైపు ఏదైతే నాయకులు గెలిచినటువంటి నాయకులు ఇతర పార్టీలకు వెళ్తున్నారో వాళ్ళ వైపు చూడాలా, లేకపోతే మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తమదైన స్థాయిలో ఈసారైనా కేంద్రంలో గెలవాలి అన్నటువంటి దిశగా కూడా ఆలోచించినటువంటి ఆ ఆలోచనలు అటువైపు చూడాలా అన్నటువంటి అయోమయ పరిస్థితుల్లో కేసీఆర్ పడిపోయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కేవలం ఒకప్పుడు కారు కిక్కిరిసిపోయేటువంటి జనాలు ఉండేది, బట్ ఇప్పుడు మాత్రం కారు వెల్తీగా కనబడతా ఉంది. కారులో ఉన్నటువంటి ఎంతో మంది ప్యాసింజర్స్ కూడా బయటకు పోతా ఉన్నారు. ప్యాసింజర్స్ అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో గెలిచినటువంటి ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే వర్ధనపేట ఎమ్మెల్యేగా మొన్నటి వరకు ఉన్నటువంటి ఆరూరు రమేష్ బీజేపీలోకి వెళ్ళిపోవడం, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే దానం నాగేంద్ర మొన్న కూడా ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచారు బీఆర్ఎస్ కండువా పైన, ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరడము, చేవెళ్ల ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఇటు మరి కాంగ్రెస్ పోటీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది నాయకులు వారి ప్రాంతాల నుంచి చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. అంతకుముందు వరంగల్లో ఎంపీగా పనిచేసినటువంటి పసునూరి దయాకర్ కూడా మొన్ననే ఇటు కాంగ్రెస్ బూటికి చేరిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ బూటికి చేరుకున్న సిచ్యువేషన్స్. ఇలా పెద్ద పెద్ద నేతలు, పేరున్న నేతలంతా కూడా వలసలుగా కూడా కాంగ్రెస్ బీజేపీలకు చేరుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ సొంత జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది నేతలు, సొంత జిల్లా అండ్ సొంత నియోజకవర్గంలో కూడా చాలా మంది నేతలు వలసలుగా కూడా ఇటు ఉదయం సమయంలో కేసీఆర్ సాయంత్రం ట్రెండింగ్ గా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఉనికి మొత్తం కూలిపోతున్న సిచ్యువేషన్స్ కూడా ప్రధానంగా కనబడుతున్నాయి. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. దగ్గర పడుతున్నటువంటి సమయాలలో పూర్తి స్థాయిలో ఒక ఉద్యమ పార్టీగా తెరపైకి వచ్చి ఒక ఉద్యమాల్లో కీలక పాత్ర వహించినటువంటి పార్టీ, ఆ పార్టీ ఇక కనుమరుగైపోయేటువంటి సిచ్యువేషన్స్ లో సిచ్యువేషన్స్ కనబడుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రోజు రోజుకు పరిణామాలు మారిపోతా ఉన్నాయి. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, మరోవైపు చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో అటు కవిత అరెస్టులు కనబడతా ఉన్నాయి. ఇటు ఒక్కటి కాదు రెండు కాదు అనేక సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి అన్నటువంటి అయోమయ పరిస్థితిలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన జరిగినప్పటికీ కూడా అభ్యర్థులు క్షేత్రస్థాయిలో కూడా నాయకులతో ఏదైతే వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, లేదంటే మండల స్థాయికి సమావేశాలు కూడా నిర్వహించట్లేదు. ఎక్కడికెక్కడ కూడా ఎవరు నెక్స్ట్ పార్టీని వీడతబోతున్నారు, ఎవరు లైన్ లో ఉన్నారు అన్నటువంటి ఆలోచనలో అయోమయ పరిస్థితుల్లో కనబడుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. వారు అంటే ప్రణయ్ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ పార్టీలో నిలబెట్టుకోలేకపోతున్నారు కేసీఆర్ అంటే దానికి కారణం ఏంటి? అసలు ఎందుకు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వదులుకోవడానికి గల కారణం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తున్నారు, సో ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేస్తున్నారా, లేదంటే ఇక్కడ కేసీఆర్ లోపంగా పరిగణించాలా? మనం ఏ విధంగా చూడాలి దీన్ని? అసలు ఈ స్ట్రాటజీ అంతా కూడా వరుణ్ గతంలో కేసీఆర్ ఏదైతే స్ట్రాటజీని వాడారో అదే స్ట్రాటజీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతూ ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు, దాదాపు 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో కొంతవరకు అధికారం కోసం అనొచ్చు, లేదా అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ బలంతో బెదిరింపులతో అయినా తెచ్చుకోవచ్చు. బట్ అదైతే మార్పులు ఏదైతే పార్టీని వీడినటువంటి వాళ్ళు ఇతర పార్టీలో చేరడం అనేది కామన్. ఎందుకంటే అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీలో చేరడం అనేది ఒక కామన్ గా ఉంది. అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ కూడా ఒక బంపర్ ఆఫర్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా రావచ్చు, గాంధీ భవన్ గేట్లు ఓపెన్ చేసే ఉన్నాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు, పార్టీలో చేరొచ్చు అన్నటువంటి మాటలను నేరుగా రేవంత్ రెడ్డి మాటలను విన్నాం. సో ఈ నేపథ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా కారును వదిలి ఇటు చెయ్యి వైపు మరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రేపు రాబోతున్నటువంటి రోజుల్లో కూడా మళ్ళీ పార్లమెంట్ లో కూడా కొన్ని స్ట్రాటజిక్ సర్వేస్ కూడా చెప్తా ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ కి కొంత ఎంపీ స్థానాలు పెరిగేటువంటి అవకాశాలు, దాదాపు 11-12 స్థానాలలో కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా మరొక వైపు చూసుకుంటే మిగతా సీట్లలో బీజేపీ ఫామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ వచ్చేటువంటి దాఖలాలు కనిపించట్లేదంటూ కూడా సర్వే స్ట్రాటజిక్ టీమ్స్ చెప్తా ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. వీటి ఆధారంగా కూడా చాలా వరకు నాయకులంతా కూడా అటువైపు మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మరొక వైపు ఏంటంటే కేసీఆర్ ఏదైతే స్ట్రాటజీ వాడారో అదే స్ట్రాటజీ ఇతర నాయకులు కూడా వాడుతున్నారని చెప్పుకోవాలి. సో ఈ అయోమయ పరిస్థితిలో ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలో ఏం చేయాలి, ఎక్కడ అంతేగా వీరు వెళ్తారు అంటే ఒక నాయకుడు వెళ్తున్నాడు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ నాయకులను పిలిపించుకోవడం, మాట్లాడడము, నేరుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కలిపి తీసుకురావడం, వాళ్ళతో మాట్లాడి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ఆగట్లేదు. ఎందుకంటే అధికారం ఎక్కడుంటే వాళ్ళ అధికార పార్టీకి వెళ్ళడమే ఒక ఆనవాయితీగా గతంలో టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో వాళ్ళు కూడా నెక్స్ట్ లైన్ లో ఉన్నారు అన్నటువంటి వార్తలను కూడా మనం చూస్తా ఉన్నాం.
ఖచ్చితంగా కూడా ఒక బిగ్ బ్రేకింగ్ తొందరలోనే మనం వినబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఒక బిగ్ బ్రేకింగ్ జరగబోతా ఉంది. చాలా మంది దాదాపుగా మనకున్నటువంటి సమాచారం వరకు ఒక 10 మంది నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ గూటికి వెళ్తారు అన్నటువంటి వార్తలు మనకు వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా సంప్రదింపులు జరుగుతా ఉన్నాయి. ఒకవైపు మల్లారెడ్డి కూడా ఢిల్లీ బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. బెంగళూరులో డీకే శివకుమార్ తో కూడా భేటీ అయిన సిచ్యువేషన్స్ ఒక ఫోటో క్లిప్పింగ్ బయటకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇంకో కొందరు నేతలు కూడా వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులతో కాంగ్రెస్ కి గూటికి చేరేందుకు సన్నద్ధతలు ఇస్తా ఉన్నారు. చాలా మంది గెలిచిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనం చూసుకుంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిచ్యువేషన్స్ అంటే వాళ్ళందరూ కూడా విజిట్ చేయడానికి వెళ్ళారా లేదా పార్టీలో చేరడానికి వెళ్తున్నారా అన్నటువంటి ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా చాలా మంది అతి తొందరలోనే వెళ్లేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి. కేసీఆర్ ఒకప్పుడు వ్యూహాత్మకంగా వ్యూహాలు రచించినటువంటి కేసీఆర్ వ్యూహాలు ఇప్పుడు పనిచేయట్లేదని చెప్పుకోవాలి. సో కేవలం ప్రభుత్వం ఏర్పడిన 110 రోజులు 120 రోజుల గడువులోనే కంప్లీట్ గా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి టీం అంతా కూడా పక్కదారి పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మనకు బ్యాక్ ఎండ్ లో కనిపించకుండా పోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పరిస్థితి డీలా పడిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము వరంగల్ వెళ్దాం. వరంగల్లో కొంత కల్తీ దుర్మార్గులు ఎలా రెచ్చిపోతున్నారో ఇప్పుడు మనం చూద్దాము. ఐస్ క్రీమ్లలో వీర్యం కలిపి అమ్ముతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. వరంగల్ జిల్లా నెలకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద తోపుడు బండిపై ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా తనని పట్టుకున్నట్లు తెలుస్తోంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అన్నారు. స్వామి, చెప్పండి, ఇంత ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అసలు అతను ఎందుకు అలాంటి ఘటనకు పాల్పడాల్సి వచ్చింది? రైట్ వరుణ్, ఇప్పటికే సమ్మర్ సీజన్ వచ్చేసింది. సమ్మర్ లో మా దాడికి మాత్రము ఘాతానికి మాత్రము ఒక మధుపానీయాలు అంటే చల్లని మధుపానీయాలు తీసుకొని స్వేద తీసుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్క అంటే సమ్మర్ లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించిన పరిస్థితి కనపడుతుంది. చిన్నల నుంచి పెద్దల వరకు కూడా బయటికి వెళ్ళినామంటే బండి అంటే బండి మాత్రము ఒక అంటే అంటే చల్లని వాతావరణానికి వెళ్ళాలి, అక్కడ ఒక కూల్ డ్రింక్ తీసుకోవాలి, లేదంటే ఒక బాదం పాలు లేదా ఒక చల్లని వాటర్ తీసుకోవాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కానీ అట్లా కాకుండా ఇది ఒక టైపుగా ఒక విధంగా కూడా ఒక విచిత్ర చేష్టలతోని కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన బండి అంటే మొత్తానికి అక్కడ రోడ్డుపై వెలిసిన ఫ్రూట్స్ జ్యూస్ బండి మాత్రము ఇవాళ ఒక ఘాతకానికి పాల్గొనడం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అంటే సోషల్ మీడియాలో ఒక అగస్త్య చేష్టలతో కూడా ఒక వీడియో వైరల్ అయిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో మాత్రం వైరల్ అయిన నేపథ్యంలో కూడా వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో కూడా ఈ వీడియో వైరల్ కావడం కూడా దీనికి సంబంధించిన అంటే మొత్తానికి దానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ కు అయితే సమాచారం ఇచ్చారు. అతన్ని కూడా కటకటలో పాలు చేశారు. అతన్ని రాజస్థాన్ చెందిన వాడు కాళ్ళు రామ్ కార్బీ అనే వ్యక్తి మాత్రము బతుకు తెరువు కోసానికి అయితే రాజస్థాన్ నుంచి వచ్చి కూడా నెక్కొండలో కూడా ఆ రోడ్ సైడ్ బండి కూడా పెట్టుకుని కుటుంబాన్ని పోషించిన నేపథ్యంలో కూడా ఈ వికృత చేష్టలకు మాత్రము పాల్పడి మాత్రము ఇవాళ బాదం పాలతో పాటు కూడా ఇవాళ తీసుకున్న వాటిని అయితే మాత్రము చూసుకోవచ్చు. అంటే ఫ్రూట్ సలాడ్స్ తో పాటు మన అట్లాంటి పానీపూరిలో కూడా మూత్రము వీర్యం కలిపిన వీడియో కూడా వైరల్ అయిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నెక్కొండ మండలంలోని స్థానిక ఎస్ఐ అయితే అతన్ని కటకట పాలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అతని పైన కూడా పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కూడా అతన్ని జైలుకు పంపిన పరిస్థితి కనపడుతుందని చెప్తున్న పరిస్థితి. స్థానిక ఎస్ఐ మహేందర్ కూడా దానికైతే ఎవరైతే వికృత చేష్టలు చేశారో దాన్ని సంబంధించిన బాదం పాలల్లో కూడా మూత్రం కలిపిన బాదం పాలను అవి బయట మొత్తం దానికి అంటే పానీపూరి దాన్ని తయారు చేసే బాదం పాలను తయారు చేసే, అదే విధంగా ఫ్రూట్ సలాడ్స్ తయారు చేసే చల్లని కూల్ డ్రింక్లలో కూడా ఇవి మూత్రము వీర్యం కలపడంతో కూడా వీడియోలు మాత్రము వీడియో వైరల్ కావడంతో కూడా అదంతా తీసుకెళ్లి కూడా బయట ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో కూడా బయట పారబోసిన పరిస్థితి కొనబడుతుంది. మొత్తం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ తోపుడు బండి ఆ రోడ్డు పక్కనే ఉన్న బండి అక్కడ రాజస్థాన్ ఫుడ్ అంటే మొత్తానికైతే అక్కడ అంటే చల్లని
మధు పానీయాలను ధరించి కూడా వాళ్ళ రోడ్డు ప్రక్కనే కూడా కూల్ డ్రింక్స్ కలిపి కూడా అమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది. గత కొద్ది రోజులలో కూడా అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ రావడంతో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు కూడా ఇప్పుడు ఇక్కడ బేకరీలు కూడా కూల్ డ్రింక్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లాలోని యంత్రాంగం, జిల్లాలోని ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఫుడ్ సంబంధించిన అధికారులు అయితే పర్యవేక్షించి మొత్తానికైతే వాటి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు గ్రామస్తులే కావచ్చు, బాటసారీలే కావచ్చు కోరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వారు రాజస్థాన్కు చెందిన ఈ కుర్బీ ఒక్క బండేనా లేదంటే అక్కడ ఉన్న అంటే మాక్సిమం కూడా రాజస్థాన్ నుండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఐస్ క్రీమ్లు తోపుడు బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. సో వీళ్ళందరి మీద కూడా విజిలెన్స్ అధికారులు ఏమైనా దాడులు చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నట్టు తెలుస్తోందా స్వామి? ఖచ్చితంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికీ తోపుడు బండి ఐస్ క్రీములు తయారు చేసే కంపెనీల పైన కూడా రైడ్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేక మామూలుగా అంటే బాటసారులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా కూల్ డ్రింక్స్ సేవించిన నేపథ్యం ఉంది. ఇప్పటికే దాని పట్ల కూడా ఈ వీడియోను మాత్రం ఆదర్శంగా తీసుకొని, ఈ ఘటనను కూడా ఆదర్శంగా తీసుకొని ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైడ్స్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. రైడ్స్ లో కూడా ఇప్పటికీ కూల్ డ్రింక్స్ కానీ, మధుపానీయాలు కానీ ఎప్పుడైతే తోపుడు బండ్లు కానీ రోడ్ల పైన కూడా పెడుతున్నారో వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఉన్నాయా లేవా, ఎప్పుడు నుంచి ఈ కుళ్ళిన పదార్థాలు అంటే కుళ్ళిన పండ్లతో కూడా జ్యూసులు తయారు చేస్తున్నారని చెప్పి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కృష్ణమూర్తి అంటే వరంగల్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ పలుమార్లు కూడా ఇప్పటికీ అంటే వరంగల్ జిల్లాలోని కూడా పలు సెంటర్లను కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా తనిఖీల భాగంగా కూడా రోజువారీ విధులుగా కూడా తనిఖీలు చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. అది చూసుకుంటే వరంగల్లో జిల్లా పరిస్థితి. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల కొమరంభీం జిల్లాలో పేపర్ మిల్ యాజమాన్యానికి అదేవిధంగా మున్సిపల్ అధికారులకు వివాదం అనేది చెలరేగిందని చెప్పవచ్చు. అడ్డుగా ఉన్న గోడను తొలగించినందుకు మున్సిపల్ అధికారుల మీద పేపర్ మిల్ వారు కొంత వివాదం ముదిరి వాళ్ళిద్దరు కూడా ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకుని ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అయితే పోలీస్ స్టేషన్లో కూడా ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు ఫిర్యాదు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాజనార్ పట్టణంలో ఎస్పీఎం పేపర్ మిల్ యాజమాన్యం వర్సెస్ మున్సిపల్ అధికారులు అన్న చందంగా మారింది. వీటి మధ్యకు సంబంధించి రహదారికి అడ్డుగా నిర్మించినటువంటి గోడలను తొలగింపే దీనికి వివాదానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య జరిగినటువంటి వివాదాస్పద తొలగింపుకు సంబంధించి ఒకరిపై ఒకరు వివాదం అనేది కాస్త ముదిరిపోయి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి ఫిర్యాదు చేసుకునేంత వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాజనార్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఈఎస్ఐ ఆసుపత్రికి సంబంధించిన మూల మలుపు వద్ద ఇటు రైల్వే స్టేషన్ కి కానీ ఇటు పట్టణానికి కానీ మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో రహదారికి అడ్డుగా ఎస్పీఎం పేపర్ మిల్ యాజమాన్యం జేకే యాజమాన్యం సంబంధించి ఇటు అడ్డుగా గోడలు నిర్మించారు. మరి ఇందుకు ఒక చోట కాదు సుమారు మూడు చోట్ల ఈ గోడలు అడ్డుగా నిర్మించడం వల్ల పట్టణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ క్రమంలోనే ఏళ్ల తరబడిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లోనే ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు కూడా ప్రజలు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఇటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయడంతో కూడా వారు కనీసం చూడనట్టుగా వివరించినటువంటి పరిస్థితి. నేడు మున్సిపల్ కి సంబంధించినటువంటి అధికారులు మొన్న జరిగినటువంటి సోమవారం ఉదయం నుంచి కూడా ఇటు అడ్డుగా ఉన్నటువంటి గోడలను తొలగింపు ప్రక్రియ చేపట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి తొలగింపు ప్రక్రియ రాత్రి వరకు కూడా కొనసాగింది. ఈ తొలగించి అడ్డుగా ఉన్నటువంటి గోడలు తొలగించి రహదారిని ఇటు రాకపోకలకు ఇబ్బందికరంగా లేకున్నటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే ఇటు మున్సిపల్ కమిషనర్ అంజయ్ ఆధ్వర్యంలో తొలగిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు ఎస్పీఎం యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మిశ్రాతో పాటు 36 రమేష్ రావులు వచ్చి ఇక్కడ అడ్డుకున్నారంటూ వాటికి విధులకు కూడా ఆటంకం కలిగించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. మరి ఈ క్రమంలోనే అడ్డుగోడలు తొలగించవద్దు అంటూ జిల్లా కలెక్టర్ను సంప్రదించడంతో వారు కొంత గడువు కావాలని కోరారు. మరి ఈ క్రమంలోనే వారు 2 రోజుల గడువు యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి ఈ నేపథ్యంలో నిన్న ఇటు మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ తో పాటు సిబ్బందిపై అటు లారీ యజమానులకు సంబంధించినటువంటి అధ్యక్షుడు కిషోర్ బాబు పై కూడా ఎస్పీఎం యాజమాన్యం సంబంధించిన ప్రతినిధులు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. తమకు సంబంధించిన ఇబ్బంది కలిగించారంటే తమ ఆస్తులను ధ్వంసం చేశారంటే వాళ్ళు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ అజయ్తో పాటు పాలకవర్గ సభ్యులు ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వీరందరూ సమావేశమై మరి ఇందుకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంతర్గతంగా చర్చలు జరుపుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కూడా
స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కూడా విషయం తెలుసుకొని ఇటు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకొని వారితోటి సంప్రదింపులు జరిపి చర్చలు జరిపిన అనంతరం తన విధులకు ఆటంకం కలిగినటువంటి యాజమాన్యాన్ని పైన కూడా తాను కూడా ఫిర్యాదు చేస్తానంటూ మున్సిపల్ కమిషనర్ అంజయ్య నిన్న రాత్రి కాకినాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇటు తనని గులం పేరుతో దూషించడమే కాకుండా ఇటు విధులకు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో విధులకు ఆటంకం కలిగించాడంటూ మీ ఇల్లు యాజమాన్యం సంబంధించినటువంటి మిశ్రాతో పాటు గిరి సతీష్ సింగ్ రమేష్ రావులపైలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇరు వర్గాలపై ఇచ్చినటువంటి ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసినట్టు పట్టణ సిఐ శంకరయ్య తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనప్పటికీ కూడా గత ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇటు రైల్వే స్టేషన్ నుంచి ఇటు పట్టణానికి రాకపోకలు సాగించాలంటే అడ్డుగా ఉన్నటువంటి గోడలు తొలగడంతో ఇటు ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద కావచ్చు, ఇటు బాలభారతి పాఠశాలకు సంబంధించినటువంటి రహదారికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే కావచ్చు 3 చోట్ల తొలగించినటువంటి అడ్డుగోడలు తొలగిపోవడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఏళ్ల తరబడి నెలకొన్నటువంటి సమస్యను ఇప్పుడు పరిష్కారం కావడంతో ఇటు సంతోషంగా రాకపోకలు సాగించడమే కాకుండా ఇటు రైల్వే స్టేషన్ కి వెళ్లాలన్నా కూడా సుమారు 3 కిలోమీటర్ల పాటు పొడవున చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇటు మార్కెట్ కు వెళ్లాలన్నా కూడా ఇటు పట్టణానికి ప్రధాన బస్టాండ్ ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా రైల్వే స్టేషన్ కి రావాలన్నా కూడా మధ్యన ఉన్నటువంటి రహదారిని ఆనుకుని జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను ఇటు తొలగించినటువంటి క్రమంలో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వరుణ్, అంటే ఈ విషయం మొత్తం మీద కూడా అంటే అడ్డుగోళం తొలగించడంలో రాజకీయ నాయకులు జోక్యం ఉన్నట్లు ఏమైనా తెలుస్తా ఉందా? ప్రస్తుతం అయితే రాజకీయ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి తొలగించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇటు స్థానికంగా ఉన్న సిరిపూర్ ఎమ్మెల్యే కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రజల ఇబ్బందులు తొలగించినటువంటి ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైనా కూడా ప్రజలకు ఇబ్బందులు తొలగనంత వరకు తాము వాటిపై పోరాటం చేస్తామని తెలిపినటువంటి పరిస్థితి. మరి మున్సిపల్ సిబ్బంది కూడా వారు మద్దతు కూడా తెలపడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మున్సిపల్ సిబ్బందిపై ఎస్పీఎం యాజమాన్యం పెట్టినటువంటి కేసులకు సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు పలువురు. మరి దీనికి సంబంధించి వారి మొండి వైఖరిని వేడన యాజమాన్యం ఏదైతే మున్సిపల్ సిబ్బందిపై పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ కూడా చేయడం జరిగింది. వాటి మొండి వైఖరి విడనాడి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ఇటు కార్మికులతో పాటు కాలనీ వాసులకు కూడా ఇబ్బందికరమైనటువంటి కవ్వింపు చర్యలు సామరస్యంగా సమన్వయం చేసుకుని ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. మరి విషయం తెలుసుకున్నటువంటి ఎస్పీఎం యాజమాన్యానికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నాయో యాజమాన్యానికి సంబంధించినటువంటి 4 కంపెనీలకు సంబంధించినటువంటి వినోద్ దుబే అనేటువంటి ఒక ముఖ్య ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వచ్చి విషయానికి సంబంధించి రాజీ కుదిర్చే దిశగా కూడా చర్యలు జరుగుతున్నట్టుగా ప్రస్తుతం సమాచారం. మరి దానికి సంబంధించిన చర్యలు ఏవైతే ఉన్నాయో రాజీ మార్గానికి సంబంధించి ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తున్నటువంటి ఘటన పైన కూడా వీరు ఫిర్యాదుకు సంబంధించి వెనక్కి తీసుకునే విధంగా సామరస్యమైన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు అనేది రాత్రి వరకు కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. వరుణ్, థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ అక్రమ అరెస్టులో భాగంగా అక్కడ గుండెపోటుకు రెడ్డెమ్మ అనే మహిళ గురైనట్లు తెలుస్తోంది. సో ఆ కుటుంబాన్ని పరామర్శించి ఖచ్చితంగా ఆమెకు అండగా ఉంటాం కుటుంబానికి అన్నట్టు భువనేశ్వరి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. సో ఇదే కాకుండా 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్, చెప్పండి, భువనేశ్వరి పర్యటన ఏ విధంగా సాగుతుంది? వరుణ్, ఇవాళ కడప జిల్లాలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఓదార్పు యాత్ర అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే ఆమె గతంలో చంద్రబాబు అరెస్ట్ జరిగినటువంటి నేపథ్యంలో ఆమె ప్రకటన చేశారు. పూర్తి స్థాయిలో ఎవరైతే తన భర్త కోసం ఈ విషయాన్ని తెలుసుకొని అరెస్టును జీర్ణించుకోలేక మరణించారో వారందరి కుటుంబాలను కూడా పరామర్శిస్తాను. టీడీపీ తరఫున తాను ప్రతి ఒక్క కుటుంబాన్ని వెళ్ళి కలుస్తాను. వారికి పార్టీ తరఫున అండదండలుగా నిలుస్తాము. ఆర్థిక సహాయంతో పాటు పార్టీ చేయవలసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వారిని తాము ఆదుకుంటామని చెప్పేసి ప్రకటన చేసినటువంటి నేపథ్యం. చాలా కాలంగా పలు ప్రతిపక్షాలు కూడా వారిని విమర్శిస్తూ వస్తా ఉన్నాయి. ఏది మీరు వాగ్దానం చేశారు, ఇప్పటి వరకు ఎక్కడ తిరగలేదని చెప్పేసి ఒక విమర్శను గుప్పించినటువంటి నేపథ్యంలో నారా భువనేశ్వరి ఇవాళ రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుపతి నుండి నేరుగా రాయచోటి ప్రాంతానికి చేరుకున్నారు. రాయచోటిలోని గాలివీడు మండలానికి సంబంధించిన గ్రామంలో రెడ్డమ్మ అనేటువంటి ఓ మహిళ మృతి చెందింది. ఆమె ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అక్కడ నుండి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థికంగా కూడా కింద భరోసా కల్పించారు. వారి కుటుంబంలో తమ ప్రభుత్వం వస్తే ఒకరికి ఉద్యోగాన్ని కూడా ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. ఇదే నేపథ్యంలో
కడప జిల్లాలో 3 రోజుల పాటు కూడా ఈమె పర్యటన కొనసాగబోతా ఉంది. నారా భువనేశ్వరి రేపు నేరుగా పూర్మామిలకు వెళ్ళనున్నారు. పూర్మామిలలో కూడా 2 వ్యక్తులు గుండెపోటుకు గురై చనిపోయి ఉన్నారు. వారి కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైతే కార్యక్రమాన్ని ముగించుకుంటారో టీడీపీ శ్రేణులతో సమావేశం కూడా నిర్వహిస్తారు. రానున్న రోజుల్లో పార్టీకి ఏ విధంగా సహాయ సహకారాలుగా వెన్నదన్నుగా నిలవాలన్నటువంటి అంశం పైన చర్చించనున్నారు. అక్కడ నుండి నేరుగా బద్వేల్ ప్రాంతానికి వెళ్ళనున్నారు. అక్కడ కూడా ఎవరైతే మృతి చెందారో చంద్రబాబు అరెస్ట్ సమయంలో వారి కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఎన్నికల సమయంలో ఈమె కూడా ఓవైపు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లు కనిపిస్తా ఉంది. టీడీపీకి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా అండగా నిలబడాలి. తమ పార్టీ కోసం ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి తమ కుటుంబం కూడా అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల్లాగానే భవిస్తుందని చెప్పేసి ప్రజల్లో ఓ ఫీలింగ్ ను తీసుకువెళ్లేందుకు ఈ పర్యటన అయితే వారికి ప్లస్ పాయింట్ గా పనికొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వరుణ్, అంటే 3 రోజుల కడప జిల్లాలో పర్యటన నేపథ్యంలో ఒక మాజీ సీఎం భార్యగా సతీమణిక భువనేశ్వరి అక్కడున్న కడప ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఎన్నికల పర్యటన నేపథ్యంలో? పూర్తిగా భువనేశ్వరిని మనం ఒకసారి చూసినట్లయితే విజువల్స్ లో గమనించవచ్చు. ఆమె పూర్తి యాక్టివ్ గా తన రోల్ ను పోషిస్తా ఉంది. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు కూడా భువనేశ్వరి జిల్లాల పర్యటన చాలా రేర్ గానే కొనసాగింది. తన చంద్రబాబు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా ఆమె నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి వ్యవహారం అయితే చాలా తక్కువ. ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే చంద్రబాబును అరెస్ట్ చేసి కుంగదీయాలా అని చెప్పేసి ఓ వ్యవహారం నడిచిందో ఆ మూమెంట్ లో పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. లోకేష్ తో పాటు భువనేశ్వరి వాళ్ళ కోడలు బ్రాహ్మణి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు. తామంతా కూడా ప్రజల్లో ఉంటాము, చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలుస్తాము, అదే విధంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక భరోసాను కల్పిస్తాము, ధైర్యం ఇచ్చేందుకు తామంతా కూడా ఇకపై మీతోనే కలిసి ఉంటామని చెప్పేసి భరోసాను ఆ రోజు కల్పించారు. ఆ పరంపరను కొనసాగిస్తా ఉన్నారు. భువనేశ్వరి కూడా పూర్తిగా అందరితో మమేకమై ఆమె ఇవ్వాల్సినటువంటి హామీలు పార్టీ పరంగా ఏమైతే చేయదలుచుకున్నారో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నారు. మరోపక్క శృతిదేశని నాయకత్వంతో పాటు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారో వారందరూ కూడా ఆమె వద్దకు వెళ్తా ఉన్నారు. ఆమెను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఆ భరోసాను కల్పించేటువంటి కార్యక్రమంలో మమేకమవుతా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో పార్టీ పరంగా మీరందరూ కూడా తమకు సహకరించండి, అధికారంలోకి వచ్చాక తాము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పేసి భరోసా అయితే ఇప్పటికే కల్పించడానికి ఆమె పూర్తి స్థాయి జోష్ లో ఆమె యాత్ర కొనసాగుతా ఉంది. రేపు ఎల్లుండి పూర్వమిల్ల బద్వేల్లో అక్కడ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులందరినీ కూడా మొగలేజ్ చేస్తా ఉన్నారు. ఈ గుండెపోటుకు గురై మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల వద్దకే పూర్తిగా ప్రజలను అక్కడికి తీసుకువెళ్ళాలి, అక్కడ నుండి ఒక హామీని ఇప్పివ్వాలి. తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాము, పార్టీ పరంగా ఏం చేయాలి, మీకు ఏది చేస్తే మేలు కలుగుతుంది అని చెప్పేసి స్థానిక నాయకులను కూడా అడిగి తెలుసుకొని ఉన్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ యూసఫ్. అది చూసుకున్నట్లయితే పరిస్థితి నెక్స్ట్ మనము నల్గొండ వెళ్దాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయాలు పూర్తిగా ఆసక్తిగా మారుతున్నాయి. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన నేతలందరూ కూడా బీజేపీలో టచ్లో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నల్గొండ అభ్యర్థిగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎంపీ టికెట్ను ఆశించి అక్కడ రాకపోవడంతో భంగపడ్డట్లు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో బీజేపీలో చేరే ఛాన్స్ ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ లైవ్లో అందుబాటులో ఉన్న దశరథ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయం రసవత్తంగా మారుతుంది. ఆ రానున్న పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని బీజేపీకి కలిసి వచ్చే కాలం లెక్క కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఆ బీఆర్ఎస్ ని వీడి బీజేపీ నేతలను టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు మాజీ ఎమ్మెల్యేలు ఆ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా ఇప్పటికే హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ సీనియర్ నాయకులు కొంత అసంతృప్తికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే అధిష్టానం వారిని కూర్చోబెట్టి సర్ది చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు కార్యకర్తలు అంతా కలిసికట్టుగా పనిచేసి బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అదే విధంగా దీంతో పాటు ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఓటర్లు యువత
ఆ బీజేపీ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. దీనికి తోడుగా ఏదైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది వరుణ్. రైట్. అయితే శాలంపూడి కూడా వెళ్ళిపోవడంతో బీఆర్ఎస్ ఆల్రెడీ కూడా నల్గొండలో సభ పెట్టి విజయవంతంగా కార్యక్రమాన్ని చేసింది. సో ఈ నేపథ్యంలో శాలంపూడి కూడా మళ్ళీ వెళ్ళిపోవడంతోనే కొంత డీలా పడిందా? ఈసారి రాజకీయ త్రిముఖ పోటీ తప్పదా, లేదంటే ద్విముఖ పోటీ నల్గొండలో ఉండబోతుందా? ఏదేమైనప్పటికీ రాబోయే పార్లమెంట్ త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు బీజేపీ కూడా కొంత ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కొంత మేరకు ఆ బీఆర్ఎస్ కూడా కొంత ఓటు బ్యాంక్ ఉన్నది. ఏదేమంటే మెజార్టీగా కాంగ్రెస్ కే ఎక్కువ ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ముగ్గురు పోటీగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తుంది. రైట్. ఇక ఆదిలాబాద్ రైట్ ఇక నల్గొండలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తుంది. రాజకీయ సమరం అనేది ఆదిలాబాద్లో కూడా మొదలవుతుంది. సో ఇటు పక్క బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్లో కూడా ఎవరు ఉంటారనేది ఒక పోటీ నెలకొంది. అయితే టికెట్ రేస్లో ఆత్రం సుగుణ, డాక్టర్ సుమలత ఇద్దరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో అభ్యర్థులను అయితే ఈ రోజే ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రకటనపై ఆసక్తి కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు జిల్లా వ్యాప్తంగా. దీని మీద పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, టికెట్ ఎవరికి ఖరారు చేసే ఛాన్స్ ఉంది? గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే ఇప్పటికే అంటే ఎన్నికలు చేసింది ఆదిలాబాద్ లో లోక్సభ ఎన్నికల వేడి అయితే మొదలైంది. ఆల్రెడీ టికెట్ పార్టీలు కేటాయించినటువంటి ఒక బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు అయితే వాళ్ళు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కాస్త కసరత్తు ముమ్మరం చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బీజేపీ నుంచి గుడం నగేష్, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు ఇక్కడ పోటీలో ఉండడంతో ఆ ఇద్దరు కూడా ఆదివాసీ గోండు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలి, గోండు సామాజిక వర్గానికి కేటాయించాలా లేదా లంబాడ వర్గానికి కేటాయించాలా అనే ఒక మీమాంసలో పార్టీ హైకమాండ్ అయితే ఈ యొక్క సీటుపై కాస్త తర్జన భర్జన పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే తాజాగా అందినటువంటి ఒక సమాచారం మేరకు ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని పేర్లు అయితే రాష్ట్ర హైకమాండ్ వద్ద పరిశీలనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రముఖంగా ఉపాధ్యాయురాలు, అలాగే ఆదివాసీ రాష్ట్ర నాయకురాలు ఆత్రం సుగుణ, అలాగే రిమ్స్ లో పనిచేస్తున్నటువంటి నైతం సుమలత, డాక్టర్ ఫిజిషియన్, ఆమె ఎండిగా పనిచేస్తున్నారు రిమ్స్ లో. అయితే ఈ ఇద్దరి పేర్లతో పాటు అలాగే ఐటీడీఏ పిఓగా ఆత్రం భాస్కర్, అలాగే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆదివాసీ రాష్ట్ర నాయకుడు దౌలతరావు పేర్లు కూడా మనకు పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాత్రం ఇటు కాంగ్రెస్ ఎవరైతే ఆశావహులు ఉన్నారో ఆశావహులతో పాటు కూడా ఆ పార్టీలో కూడా ఒక రకమైనటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరు అభ్యర్థిగా ఉండబోతున్నారు, అటు ఆదివాసీలు ఉండబోతున్నారా లేదా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇక్కడి టికెట్ ను కైవసం చేసుకోబోతున్నారా అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రజల్లో ఉంది. అయితే గతంలో గనక మనం చూసినట్టయితే గత ఎన్నికల్లో అంటే గత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినప్పుడు కూడా ఇక్కడ బీజేపీ నుంచి గోండు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అది లంబాడా సామాజిక వర్గానికి టికెట్ కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, ఆ తర్వాత తిరిగి మరి ఇక్కడ ఈసారి లంబాడా సామాజిక వర్గానికి కేటాయించాలా లేదంటే మరి ఆదివాసీ గోండుకు కేటాయించాలనేటువంటి ఒక తర్జన భర్జన అయితే కాంగ్రెస్ పార్టీ పడుతున్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. అయితే సాధారణంగా ఉదయం మనకు మధ్యాహ్నం తెలిసినటువంటి ఒక సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి వరకు లేదా సాయంత్రం వరకు ఇక్కడ ఆదిలాబాద్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం కనబడుతుంది అనేటువంటి ఒక సమాచారం అయితే అందింది. కానీ తాజాగా వస్తున్నటువంటి ఒక సమాచారం మేరకు ఆదిలాబాద్ ఇంకా పెండింగ్ లోనే ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ లిస్ట్ ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 4 అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇవాళ ప్రకటించబోయే రెండో లిస్ట్ లో అభ్యర్థులు అవకాశం ఉంది అనేటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. మరి తాజాగా ఏదైతే 8 మంది ప్రకటించేటటువంటి ఒక లిస్ట్ లో ఆదిలాబాద్ పేరు ఉండకపోవచ్చిన సమాచారం మనకు వినపడుతోంది. ఎందుకంటే ఇది ఇంకా పెండింగ్ లో ఉంచి 3వ లిస్ట్ లో ఆదిలాబాద్ భవితవ్యం బయటపడేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పటికే ఎవరైతే ఆ టికెట్ దక్కించుకున్నటువంటి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు అయితే ఉత్సాహంగా ముందుకెళ్తున్నాయి.
ఈ రోజు కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఆదిలాబాద్ కు వచ్చి బీజేపీ తరఫున ఆయన ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత జిల్లా కేంద్రంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఒక మండలాల్లో పలు గ్రామాల్లో పర్యటించి బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని చెప్పేసి నేతలకు సూచిస్తూ, అలాగే అక్కడక్కడ భారీ చేరికల కార్యక్రమాన్ని కూడా అంటే కలిసి వస్తున్నటువంటి ఒక బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ జెడ్పీటీసీ రాజు ప్రధానంగా జెడ్పీటీసీ రాజును తన పార్టీలో చేర్చుకోవడం, అలాగే బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది చేరికలు కూడా బీజేపీలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సో అంటే ఈ చేరికలు ఇలా రెండు పార్టీలో కూడా చేరికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక త్వరగా ప్రకటించినట్టయితే వీళ్ళు కూడా అంతే ఉత్సాహంగా చేరికలతో అలాగే నియోజకవర్గంలో ప్రచారం కూడా ముమ్మరం చేసుకునేటువంటి అవకాశం కనబడుతుంది అన్నటువంటి ఒక వాదన ఇటు అభ్యర్థులతో పాటు ఇటు కాంగ్రెస్ నాయకుల్లోనూ అలాగే పార్టీ క్యాడర్లోనూ కూడా కనబడుతోంది. అయితే ఓవరాల్ గా చూస్తే ఇక్కడ దాదాపుగా అంటే రాజకీయ విశ్లేషకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ సమీకరణాలు అభ్యర్థుల భవితవ్యాన్ని తెలిసినటువంటి ఒక స్థితిలో ఇక్కడ టికెట్ దాదాపుగా గోండు సామాజిక వర్గానికి దక్కవచ్చు అనేటటువంటి ఒక వాదన అయితే బలంగా వినబడుతోంది. అలాగే అయితే ఇంకా ఆల్రెడీ అంటే ఉదయం నుంచే సోషల్ మీడియాలో ప్రచారాలు కూడా వదంతులు కూడా వ్యాపించాయి. ఆతరం సుగుణకు ఆ టికెట్ కేటాయించారన్నటువంటి ఒక కొన్ని వార్తా ఛానళ్లలో పేర్లు కూడా బయటకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. దాంతో ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో అవి చక్కర్లు కొట్టాయి. ఆతరం సుగుణకు టికెట్ కేటాయించారన్నటువంటి ఒక వాదన బయటకు వచ్చింది. అయితే ఇంకా సెకండ్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు. అదే ఇంకా ఇవాళ ఈవినింగ్ లేదా రాత్రి వరకు ప్రకటించే అవకాశం ఉంది. ఆ 8 మందిలో మరి ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఒక అభ్యర్థి ఉంటారా లేదా అనేటటువంటిది ఒక సంశయంగా మారింది. అయితే ఇక విషయం అంటే పోటీ విషయానికి వస్తే ఒకవేళ ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు ఆత్రం సుగుణ లేదా డాక్టర్ నైతం సుమలత అంటే ముందు ఎక్కువగా ఈ 2 పేర్లు వినిపించాయి. ఆ తర్వాత ఆత్రం భాస్కర్ దౌలతరావు ఈ పేర్లు వినిపించాయి. అయితే ఈ ఇద్దరు కనుక మనం పరిశీలించినట్టయితే ఒకవేళ ఆత్రం సుగుణకిస్తే ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇటు డాక్టర్ సుమలతకి ఇవ్వకపోతే కూడా ఏ విధంగా ఉంటుందో మనం చర్చించుకోవచ్చు. అయితే ఆత్రం సుగుణ ఆల్రెడీ ఆమె ఒక అంటే ఆదివాసీ రాష్ట్ర నాయకురాలుగా సుపరిచితం, అలాగే ఒక ఉపాధ్యాయురాలుగా ఆదివాసీల సమస్యల పట్ల అవగాహనగా ఆమె గ్రామాల్లో తిరిగి ఆదివాసీ నాయకులతో కలిసిమెలిసి తిరిగి ఆ తర్వాత ఉట్టూరు డివిజన్ లో ఆమెకైతే కొంత పేరైతే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సంపాదించుకుంది. అలాగే ఆమె కనుక పోటీలో ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. బీజేపీ అంటే ఇక్కడ సాధారణంగా అయితే పోటీ బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుంది కాబట్టి ఆ 2 పార్టీల మధ్య ఈ ఆత్రం సుగుణ కనుక ఉన్నట్టయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది అన్నటువంటి ఒక వాదన అయితే ఇక్కడ నియోజకవర్గ నాయకుల నుంచి అయితే వ్యక్తమవుతోంది. అదే రిమ్స్ చెందినటువంటి డాక్టర్ సుమలత నైతం సుమలత ఈమె కూడా రాజకీయ వారసత్వం కలిగినటువంటి యొక్క వ్యక్తి, అలాగే చదువుకున్న విద్యావంతురాలు. ఆ తర్వాత ఆ జిల్లాలోనే సుమలత తొలి గౌండ మహిళగా ప్రసిద్ధి చెందారు. ఆమె తాత మర్సకోల కాశీరామ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక బోధ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక అనుభవం ఆ తాతకుంది కాబట్టి తాత వారసత్వం ద్వారా ఆమె రాజకీయ నేపథ్యం కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం భావించవచ్చు. అలాగే విద్యావంతులు కాబట్టి ఆమె ఇంద్రవెల్లి ఉట్నూరులో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించి సామాజిక సేవలు చేస్తూ ఆమె కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఒక నేపథ్యం అయితే కనబడుతోంది. సో అక్కడ ఈ అంటే ఇప్పుడు సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు వేరుగా ఉంటాయి, పార్లమెంట్ ఎన్నికలు వేరుగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీ ఈ 2 కూడా ప్రధాన అంశాలుగా భావిస్తే పార్లమెంట్ విషయానికి వస్తే కాస్త అభ్యర్థి కంటే పార్టీ వైపు ఎక్కువ చూపే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ స్టాండ్ మీద అలాగే పార్టీ గుర్తు మీద గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏ అభ్యర్థి ఇక్కడ ఏర్పడ్డప్పటికి కూడా పార్టీలో పోటీ మాత్రం అంటే ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి పోటీ మాత్రం ఇరు వర్గాల మధ్య ఉండేటటువంటి ఒక అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ద్విముఖ పోరు ఉండేటటువంటి ఒక అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎప్పుడైతే బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిందో ఆ తర్వాత నుంచి తిరిగి ఏ పార్టీ అయినా సరే ఒక రాజకీయ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే తిరిగి మరో ఎన్నికను అందుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సత్యనారాయణ, లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ఈసారి చేయకుండా ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది? ఎవరికి ఇచ్చిన సీటు వాళ్ళందరూ సపోర్టుగా వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఆదిలాబాద్ మొత్తం మీద కూడా? ఖచ్చితంగా వరుణ్, అయితే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక గట్టి స్టాండ్ తో ఉంది. ఎందుకంటే ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అలాగే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి
ఈ ఇద్దరు కూడా నియోజకవర్గంలో పార్టీని చాలా బలోపేతం చేస్తున్నారు. అలాగే పార్టీలో చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. దాదాపుగా కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు ప్రజాసేవ భవన్ లో కావచ్చు, లేదంటే మండలంలోని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఒక రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రకారం అభ్యర్థి ఎవరైనా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపించుకు తీరుదామనేటటువంటి యొక్క ఉత్సాహం అయితే కాంగ్రెస్ శ్రేణులు అయితే కనపడుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆ పార్టీ, అలాగే గ్యారంటీ హామీలతో ముందుకు వెళ్తోంది, ప్రజల్లో కూడా మంచి విశ్వాసం పొందింది. కాబట్టి అభ్యర్థి ఎవరైనా సరే మేమంతా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి కోసం కృషి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అయితే ఒక గట్టి స్టాండ్ తో ముందుకెళ్తోంది. అందుకే ఈ ఎన్నిక ఏదైతే ఇప్పుడు రాబోయేటటువంటి యొక్క పార్లమెంట్ ఎన్నిక ఆదిలాబాద్ పార్లమెంట్ లోక్సభ స్థానానికి సంబంధించి ముందు అంటే దీని రిజల్ట్ కానీ ఎన్నిక విషయం కానీ రసకందాయంలో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. వరం. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లే మనకి తెలుస్తుంది. సో నెక్స్ట్ మనము ఇక నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ అకాల వర్షాలకు అన్నదాతలు కూడా పూర్తిగా ఆగమైపోయారని కూడా చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కుండపోత వాన కురవడంతో పంటలో నష్టం నీటి పాలైంది అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా వచ్చి వాళ్ళకి అభయం ఇచ్చినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. రైతులు పూర్తిగా మమ్మల్ని ఆదుకోవాలి గవర్నమెంట్ కూడా అంటూ రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. 4 రోజులకి క్రితం కురిసిన అకాల వర్షాలకు పూర్తిగా పంట కూడా చేతికి రాని పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే పంట కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనం పూర్తిగా చేతి కండిన పంట కూడా పూర్తిగా నేల పంట కావడం, పూర్తిగా వాటర్ తినడం కూడా పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో పూర్తిగా చాలా ఎకరాల 1000 ఎకరాల పంట కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తమ చేతికొచ్చే పంటను కూడా పూర్తిగా కోల్పోయామని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా చెందినటువంటి రైతులు అడిగి మరిన్ని తెలుసుకుని చెప్పండి, మనకు కురిసిన వర్షాలకు ఎంత పంట నష్టం జరిగింది, ఎలా ఉంది పరిస్థితి? ఇది వాస్తవంగా ఏంటంటే ఈ మండలం మొత్తం కూడా ఇట్లా పడిపోయింది. ఒక్కొక్క కోతకి ఏ అయితే దశకు వచ్చినాయో అవి ఎక్కువ పట్టడం జరిగింది. ఇదంతా వర్షంతో కొద్దిపాటి రాళ్ళు కూడా పడ్డాయి. దాంతో ఇదంతా బురదలో కూరుకుపోయి పంట అనేది బాగా నష్టం జరిగింది. ఇది అయితే రైతుకి తీరం లోటు. ఇది ఎకరానికి మేము 30-35 వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు పెట్టి ఇవాళ ఖర్చులు వచ్చే పరిస్థితి లేదు. ఇది ఈ రకంగా ఉంది. దీని గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుని ఏమైనా సహకారం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల పంట వేశారు? మొన్న కురిసిన వర్షాలకు ఎంత నష్టం జరిగింది అసలు? నేను 20 ఎకరాలు వేసాను. మాది చేతపరిచే ఎడపల్లి మండలం చేతపరిచేవారు. అయితే మొత్తం పడిపోయినాయి. వర్షం, వాన, గాలి, రాళ్ళు మొత్తం పడిపోయింది. మొత్తం పడిపోయి మొత్తం బీభత్సం చేశారు. అంత బురద, నీళ్లు. ఇప్పుడు ఇది కొయ్యాలంటే కూడా సాధ్యం కాదు. ఎందుకంటే పడిపోయింది, మొత్తం తీయాలి గడ్డి. ఈ బురదలో రాదు. మిషన్కే టైం పట్టేస్తాయి, 4 గంటలు పడతాయి. ఈ 4 గంటలు దీనికి సరిపోతాయి. ఇది పడిపోయింది, లాస్ ఒడ్లు సగం పంట వస్తుంది. సగం పంట ఉన్నది మిషన్ సరిపోతాయి. అందువల్ల రైతుకి చేతికి పెద్దగా వచ్చి ఎంత వస్తుందో మాకు అలా అంచనా కూడా తెలుస్తలేదు. చాలా లాసులో ఉన్నాం. మరి ప్రభుత్వం ఏమన్నా దీనికి సహారం చేస్తే మేము కొద్దిగా నెక్స్ట్ పనికి పెట్టుబడికి ఏమన్నా కదా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాం. అంటే ఎంతవరకు పంట నష్టం జరిగింది మీకు? అసలు ఇది బురద, ఇది కోసి ఇది ఇటు కాకుండా ఇప్పుడు సగం తయారైన సగం తయారవ్వలేదు. సగం కింద పడి మొలిచేస్తానే. ఈ ఒక 20 బస్తాలు వస్తాయేమో. అయితే 20 బస్తాల్లో కూడా మిషన్కే వెళ్ళిపోతాయి సగం. ఎందుకంటే మిషన్కి 4 గంటలు, 4 మూడు 12 ఏళ్ళు మిషన్కి అయిపోతాయి. అది దీనికి అంచనా కూడా సరిపోతుంది. ఇంతకు ముందు కూడా పడిపోతే కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఈసారి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందేమో అని ఆశిస్తున్నాం. మరి మీరు చెప్పారంటే మొత్తం మొన్న కురిసిన అకాల వర్షాలు పూర్తిగా ఇటు ఏరియాలో కూడా పంట పూర్తిగా నష్టపోయిన జరిగింది. ఎవరైనా అధికారులు వచ్చి మన అంచనా వేశారా? ఎలా ఉంది పరిస్థితి? దాదాపు ఎడపల్లి మండలంలో 920 ఎకరాల అంచనా పడిపోయినట్టు అగ్రికల్చర్ అధికారులు మా ఎడపల్లి మండల అగ్రికల్చర్ ఏవో గారు సిద్ధి రామేశ్వర్ గారు వచ్చి కూడా పర్యవేక్షించారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా వచ్చి నష్టపోయిన రైతులని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది రైతులనని నేను కృషి చేస్తున్నా. అంటే పూర్తిగా చూసుకున్నట్లయితే జిల్లాలో ఎంతవరకు నష్టపోయింది, ఎంత నష్టపరం ఎంత చెల్లిస్తే మీకు గిట్టుబాటు అవుతుంది? దాదాపు అండి ఇప్పుడు ఎకరానికి 30 నుంచి 35 వేల ఖర్చు వస్తుంది. పంట పండితే కానీ ఒక ఎకరానికి 50,000 వచ్చేది మంచిగా పండితే. అది నష్టపోయింది కాబట్టి ఎకరానికి ఇప్పుడు 15 నుంచి 20,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తే గవర్నమెంట్ బాగుంటుందని
మేము ఆశిస్తున్నాం. అంటే బాగా మీరు పంట వేయాలంటే చాలా మటుకు కూడా ఎరువులు చల్లాలి, కలుపు తీయాలి, కూలీలను పెట్టాలి. ఎకరంకి ఎంత ఖర్చు వస్తుంది, ఎంత వాడు లాస్ అవుతుంది అసలు? ఎకరంకు 30 నుంచి 30,000 అండి, అంటే 35,000 ఖర్చు వస్తుంది. అది ఇప్పుడు దాకా వచ్చింది మిషన్కి ఇప్పుడు 12,000 అవుతుందండి. ఇప్పుడు దాకా 35,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు మిషన్కి వస్తే బాగా ఖర్చు వస్తుందండి. ఇప్పుడు 4 గంటలు 4 మూలు 12,000 మేము మిషన్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అది ఈ వడ్లు కూడా కొనాలండి. ఇప్పుడు చూశారు కదా, ఈ వడ్లు రేటు పెట్టరు. దిగుబడి పోయిందంటే రేటు కూడా పెట్టరండి దళాలీలు. ఇప్పుడు దళాలు దోసి తింటారు. మాకు ఇదోటి ప్రాబ్లం ఉందండి, మిషన్ల ప్రాబ్లం ఉంది. దళాలీలు కూడా బాగా మోసం చేస్తున్నారు. వడ్లు బాగోలేవు, మట్టి వచ్చింది, మొలక వచ్చిందని రేటు బాగా తక్కువగా ఉంటారు. దాన్ని బట్టి మాకు అసలు ఏమి చేతికి రాదండి. ఇది ఏదో కన్నీళ్ళు తుడుచుకుంటే ఇది ఇడిచిపెట్టలేక కోస్తామే కానీ కోసాక ఇక ఇది మాకేమి చేతికి వచ్చింది మిషన్లకు వస్తాయి అంతేనండి. ఇవి ఎందుకంటే రేటు పెట్టరు కదా, మాకు బురద మొలక వచ్చినాయి కదా, మాకు రేటు పెట్టమని ప్రభుత్వం చెప్తే కానీ దళారీలు పెట్టరండి. రేటు రాదు, ఒడ్లు నల్లగా పడతాయి. గవర్నమెంట్ కాటాలు వేసి వాళ్ళు కనుక ఈ సెంటర్లు ఓపెన్ చేసి కొనుబడి చేపిస్తేనే దళారులు కొంటారు. రైస్ మిల్లులు కానీ ఎవరైనా కానీ. ఈ రైస్ మిల్లులు ఏం చేస్తున్నారంటే కొద్దిగా వాతావరణం చేంజ్ అయ్యి ఏదో రాళ్ళు పడేటట్టు కానీ పంట రైతుకి నష్టం వస్తుందన్న పరిస్థితిలో వాళ్ళు కొనుబడి చేయకుండా బాగా ఆర్థికంగా కూడా వాళ్ళే అనగదొక్కుతున్నారు. మాకు రైస్ మిల్ వాళ్ళే ఎక్కువ కొనుబడి నిజామాబాద్ మిల్లు ఎవరు కూడా ఖరీదు చేయట్లే. ఈ ఇక్కడి నుంచి తుమ్కూరు కర్ణాటక కానీ మిర్యాలగూడ కానీ ఇంకోసాటికి కానీ పోతున్నాయి. కానీ నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న రైస్ మిల్లు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళంతా వ్యాపారం రీతిగా చూసి రైతుకి ఏ రకంగా లాస్ చేయాలన్నదే వాళ్ళ ఆలోచన ఉంది. ఎందుకంటే కొద్దిగా వర్షం పడుతుంది అనేటానికి రేట్ డౌన్ అయిపోయిందని చెప్పేసి స్టార్టింగ్లో 2,300 కొన్నారు, ఇవాళ 1,800 పట్టుకొచ్చారు. రేపు 1,400 పట్టుకొచ్చినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ తొందరగా కాటాలు వేపించి ఖరీదు కొనుగోలు చేపిస్తే కనుక వీళ్ళు కూడా ఏమైనా 200 రూపాయలు పెంచిపెట్టి కొంటారు. లేకపోతే ఈ మొత్తం పాడేసేసి ఇది చేస్తారు. మా కోత కూళ్ళు మిషన్ ఛార్జీలు ఇవే వచ్చేటట్టు ఉన్నాయి. కానీ మేము చేసింది పెట్టుబడి పెట్టింది ఏది కూడా మా చేతికి వచ్చేటట్టు లేదు. దీనికి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా కూడా చెప్తున్నారు, గత 4 రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు పూర్తిగా చేతికి అందిన పంట కూడా పూర్తిగా నష్టపోయామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటికి కూడా అధికారులు వచ్చి అంచనా వేశారు. అలాగే దీనికి సంబంధించిన ఇటు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ పంట నష్టాన్ని కూడా అంచనా వేసి తాము ఉన్నామని చెప్పి ప్రభుత్వం తరఫున తాము ఆదుకుంటామని చెప్తున్నారు. అయితే పూర్తిగా తమకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఖచ్చితంగా లేకుంటే మాత్రం రోడ్డున ఇక అది అక్కడున్న నిజామాబాద్ రైతుల యొక్క పరిస్థితి. దాదాపు 15,000 రూపాయలైన నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలంటూ చూస్తున్నారు వాళ్ళు. కనీసం 30,000 రూపాయల పైన అవుతుంది. సో అది కూడా మిషన్లకే పోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోధుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వచ్చి చూసి వెళ్లారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటానికి హామీ ఇచ్చినట్లు కూడా రైతులు చెప్తున్నారు. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.